మూతి మీద ఇంకా మీసం రాకుండానే కొందరు విశాఖలో రౌడీ షీటర్లు అయిపోతున్నారు. అంటే లోపం ఎక్కడ ఉంది? ఇప్పుడు అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తప్పు ఎవరిది? పెంచిన తల్లిదండ్రులదా? చదువు చెబుతున్న గురువులదా? లేక తప్పుదారి పడుతున్న వ్యవస్థను గాడిలో పెట్టలేని ప్రభుత్వానిదా? పోలీసు వ్యవస్థదా? తప్పు ఎవరిదైనా విశాఖలో యువత అత్యధికంగా పెడదోవ పడుతున్నారన్నది పచ్చి నిజం. వారం వ్యవధిలోనే ఇద్దరు రౌడీ షీటర్లు హత్యలకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రౌడీ షీటర్ల ఆగడాల మీద వీబీసీ ఆన్ టీవీ ఇప్పటికే కొన్ని కథనాలు ప్రసారం చేయడం తెలిసిందే. ఎప్పటికప్పుడు పోలీసులు రౌడీ షీటర్లకు క్లాసులు తీసుకుంటున్నారు. అయినా సరే రౌడీ షీటర్లు మరింతగా రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 20 ఏళ్లు కూడా నిండని యువకులు సైతం రౌడీ షీటర్లుగా ఉండడం మరింత భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ టాస్క్ ఫోర్స్ స్టేషన్లోనూ కౌన్సిలింగ్ చేయడం తెలిసిందే. అయినా సరే వీరిలో మార్పు ఆశించడం మాత్రం అత్యాశ అవుతుందనే చెప్పాలి. ఏదో ఒక మూల గొడవలు, అల్లర్లు, హత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ శ్మశాన వాటికలో రౌడీ షీటర్ హత్యకు గురికావడం తెలిసిందే. దీంతో నగరంలో రౌడీ షీటర్ల రక్త చరిత్ర మళ్లీ మొదలైందనే చెప్పాలి. పూర్ణ మార్కెట్ సమీపంలోని పాండా వీధిలో ఉంటున్న రౌడీ షీటర్ నాగమల్లి ఎల్లాజీ గత కొన్నేళ్లుగా శ్మశాన సిబ్బందిని తరచుగా డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తూ ఉండేవారు. తనకు డబ్బులు ఇవ్వకపోతే దాడి చేస్తానని బెదిరిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లుగా ఆ రౌడీ షీటర్ తరచుగా శ్మశానానికి వెళ్లడం, అక్కడ సిబ్బందిని డబ్బుల కోసం బెదిరించడం జరుగుతూ ఉండేది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆ రౌడీ షీటర్ బరితెగించి భౌతిక దాడులకు కూడా తెగించడంతో ఇక ఆ సిబ్బంది అతని వేధింపులు తాళలేక శ్మశానంలోనే అతనిని హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ రౌడీ షీటర్పై 20కి పైగా కేసులు ఉండడం గమనార్హం. ఎల్లాజీ హత్యను మర్చిపోకముందే రౌడీ షీటర్ లోహిత్, ఇతని వయస్సు 22 సంవత్సరాలు, హత్యకు గురి కావడం ఇటు ప్రజలను అటు పోలీసులను షాక్ కి గురి చేసిందనే చెప్పాలి. విశాఖలోని మాధవదారలో జూలై 8వ తేదీన జరిగిన కుంచుమాంబ పండగలో నేర చరిత్ర ఉన్న 4 వ్యక్తులు అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. పాత కక్షలు కారణంగా వారు రౌడీ షీటర్ను కత్తులతో దాడి చేసి చంపేశారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం తెలిసిందే. శాంతి ఆశ్రమం స్థలం కోసం రౌడీ షీటర్లు చిట్టు మాము, పెంటకోట మధు 2 వర్గాలుగా విడిపోయి కొట్లాటకు దిగి జైలుకెళ్లిపోవడం తెలిసిందే. ఇప్పటికైనా సిపి స్పందించి రౌడీ షీటర్లు ఎటువంటి దాడులకు దిగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాజాగా కోడి వ్యర్థాల అక్రమ రవాణా వెనుక కూడా రౌడీ షీటర్లు ఉన్నారని పిఎం పాలెం ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎవరైనా మందు త్రాగి బిఆర్ బాటిల్తో అటాక్ చేస్తే, ఇటువంటి చేస్తే మేము ఇక్కడ స్టాండర్డ్ ప్రాక్టీస్ 307 కేసు పెడతాం. అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. సో ఆ కేసులో కూడా ఆల్రెడీ 10 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ చేయలేదు ఒకడిని, అతన్ని కూడా 2-3 రోజులు అరెస్ట్ చేస్తామన్నారు. అందులో 3 జువెనైల్స్, మిగతా 8 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. మన జిల్లాలో స్టాండర్డ్ ప్రాక్టీస్ హత్యయత్నం చేసిన 100% రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది.